నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఈరోజు ఉదయం మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కార్యక్రమంలో కుమ్మెర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రామవారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ ఇలాంటి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఈ గుడి కమిటీ పెద్దలకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇది నేను ఈ గుడికి రావడం రెండోసారి 3 ఏళ్ల క్రితం రావడం జరిగింది. ఈనాడు మీ ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా ఈ కళ్యాణానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కమిటీ పెద్దలు అడిగిన విధంగా వచ్చే కళ్యాణం వరకు తప్పకుండా ఈ గుడికి రోడ్డు మెట్లు ట్యాంకు తప్పకుండా మంజూరు చేసి కట్టిస్తామని చెప్పి దేవుని సాక్షిగా చెప్పడం జరుగుతుంది. వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా చేసుకున్నామని మీ అందరికీ మనసారా కోరుతూ ఈ భక్తులందరూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మరోసారి ఈ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగర్ కర్నూల్ జిల్లా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నాగర్ కర్నూల్లోకి రానున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో గల స్థలాన్ని మరియు వెలుమ ఫంక్షన్ హాల్ సమీపంలో గల స్థలాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించిన వారిలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ట్ర అధికారి ప్రతినిధి నేడునూరు దిలీప్ ఆచారి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎల్లెని సుధాకర్ రావు, వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డితో పాటు నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావాన్ని మొట్టమొదటి బహిరంగ సభతోటి నాగర్ కర్నూల్ నుంచే నగారా మోగించనికే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 16వ తేదీన ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభను తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ నరేంద్ర మోడీ గారిని నాగర్ కర్నూల్ పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇటు నల్లమల ప్రాంతం కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి కానీ, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల, అలంపూరు నియోజకవర్గాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్కు ఈ ఎన్నికలలో ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి యొక్క కార్యక్రమంలో అనేక మంది దేశ రాష్ట్ర నాయకులు మొదటి సమావేశం కాబట్టి ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారు, రఘునందన్ గారు, అనేక మంది అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ యొక్క సభను దిగ్విజయం చేసేందుకు మరి ఏదైతే స్థల పరిశీలనలో 2 స్థలాలను చూడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ పర్పస్గా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని స్థలాన్ని ఎంపిక చేసి మరి యొక్క సభని నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఏదైతే సూర్యాపేట, దేవరకొండ, కల్వకుర్తి, అదేవిధంగా నాగర్ కర్నూల్ మీదుగా రైల్వే లైన్ ఏదైతే సర్వే జరిగిందో దాన్ని కూడా మేము ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. ఏదైతే నేషనల్ హైవే ఈ యొక్క నాగర్ కర్నూల్ నేషనల్ హైవే కూడా భూత్పూర్ టు శ్రీశైలం వరకు నేషనల్ హైవే రోడ్ని కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది. సుధాకర్ గారి నేతృత్వంలో అయితే ఆనాడు దిలీప్ గారు కానీ మేము కానీ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు సుమారుగా 2000 కోట్ల వరకు నిధులని మంజూరు చేయించి ఆ పనులంతా కూడా వేగంగా పూర్తి జరిగినాయి.
జరుగుతున్నాయి. అయితే సోమశిల బ్రిడ్జి కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ఐకాన్ బ్రిడ్జిని అక్కడ నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి రావటం, నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే అభివృద్ధి కొరకు ఇవాళ ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భంగపడ్డటువంటి ప్రజలకు ఒకటే విశ్వాసం ఇస్తున్నాం. ఏదైతే నేషనల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కు మన లోక్నాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ వనపర్తి, వారికి కూడా స్వాగతం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్కు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా మన లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు రావడం ఇది మొదటిసారి. కాబట్టి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మేము స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి. యువ నాయకుడు పోతుగంటి భరత్ని పెద్ద మెజార్టీతోటి గెలిపియాలి. స్థానిక అభ్యర్థి పోతుగంటి భరత్ మన ప్రియతమ ఎంపీ గారు రాములు గారి కుమారుడు. ఈ ప్రాంతంలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం ఎంపీగా ఉన్నటువంటి వారి యొక్క కుటుంబం నుంచి ఈసారి మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాం. కాబట్టి నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలందరూ కూడా, మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రజావాణి న్యూస్ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఓటు కార్డు కావాలనుకున్న వాళ్ళకి వెబ్సైట్లో ఫామ్స్ ని అందుబాటులో ఉంచి మళ్లీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఏర్పరిచారు. అంతేకాక గతంలో 2,36,000 ఏపిక్ ఓటర్ కార్డులు ఇచ్చామని అన్నారు. ఎలక్షన్ కి సంబంధించిన ముందుగానే ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేశామని అన్నారు. ఎలక్షన్లకు సంబంధించిన విషయములను కలెక్టర్ లోతేటి శివశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి మనకి జనవరి 22 ఎప్పుడైతే మన ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఎలక్టరల్ రోల్ సంబంధించి, దాని తర్వాత 56,052 ఫామ్స్ అన్నీ కలిపి, ఫామ్ 6 కానీ 7 and 8 కలిపి 56,052 వచ్చాయి. అందులో 35,542 మెంబర్స్ని ఇంక్లూడ్ చేసాం. అది కరెక్షన్ కావచ్చు, కొత్తగా ఓటర్ కార్డు కానీ, అలాగే ఏమైనా షిఫ్టింగ్ కానీ, వీటికి సంబంధించినవి 35,542 మందికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని అటు వాళ్ళకి ఒక ఫామ్ 6 పెట్టినా సరే మళ్ళీ మాకు ఇంకా ఈ రోజులో అప్డేట్ కాలేదని చెప్పి మళ్ళీ కొత్తగా ఫామ్ 6 పెట్టుకోవటం, లేదా కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల, కొన్ని రాంగ్ అప్లికేషన్స్ వల్ల ఇటువంటివన్నీ కలిపి రిజెక్ట్ చేయడం జరిగింది. అవి 13,247 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కేవలం 7,263 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మనకి యావరేజ్గా 800 వరకు అప్లికేషన్స్ ప్రతిరోజు కూడా ఫామ్స్ ప్రాసెస్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి 7 నుంచి 8 రోజుల్లో ఇవి పూర్తిగా మొత్తం ప్రాసెస్ అన్నది చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ప్రాసెస్ అన్నది, ప్రక్రియ అన్నది ఎలక్షన్స్ ముందు వరకు కూడా, నామినేషన్స్ లాస్ట్ డేట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఇంకా ఓటు హక్కు లేకపోయినా, దాని తర్వాత ఏజ్లో లేకపోయినా సరే కొన్ని ఎందుకు ఎంతవరకు లేదన్నది కొన్ని అఫిడవిట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరు ఏ స్థాయిలోనైనా సరే ఓటర్ కార్డు కానీ ఇంకా లేకపోతే వాళ్ళు వెంటనే ఫామ్ 6 మీ BLOని కన్సల్ట్ చేసి అప్లై చేసుకోండి. అది వెంటనే త్వరితగతిన 7 రోజుల్లోనే ఎంక్వైరీ పూర్తి చేసి మీకు ఆ ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఏవైతే మన దగ్గర 2,30,000 కార్డులు గతంలో కొత్తవి మన ఫామ్ 6లు వచ్చి వాటిని ప్రింటర్ కోసం పంపించాం. అందులో నిన్నే 80,000 కార్డులు ఎపిక్ మనకి ప్రింట్ అయ్యి రావటం జరిగింది. అవన్నీ కూడా త్రూ పోస్టల్ డిపార్ట్మెంటు మీ అడ్రస్లకి చేరవేయటం జరుగుతుంది. ఇంకా మిగిలినవి ఇంకా 1,80,000 కూడా ఒక 3-4 డేస్లో ఎప్పుడైతే మన ప్రింటర్ నుంచి వస్తాయో అప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి. ఇంకా తర్వాత ఇంకా పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ పూర్తి స్థాయిలో ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ మన జిల్లాలో ఉన్నాయి. మనకున్న 1926 పోలింగ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా ర్యాంప్ కానీ, లైటింగ్, ఫ్యాన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, ఆ టేబుల్స్ సరిపడా ఏరియా, అలాగే ఆ క్యూ మేనేజ్మెంట్ కానీ అన్నీ
మనకి ఏవైతే ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని ఇచ్చారో అవన్నీ కూడా 1926 పోలింగ్ స్టేషన్స్కి మనం కంప్లీట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ పరంగా రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, ఇది కూడా పూర్తిగా మన దగ్గర ఉన్న మొత్తం సిబ్బంది, టీచర్స్ కానీ అలాగే సచివాలయంలో పనిచేస్తున్న ఫంక్షనల్ అసిస్టెంట్స్, మనకి సరిపోని దీంట్లో మనకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా తీసుకొని పూర్తిగా హ్యూమన్ రిసోర్సెస్ తోటి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇక్కడ గమనించాల్సిన ఒక కండిషన్ ఏంటంటే, ఒక పోలింగ్ స్టేషన్స్కి ఒక సచివాలయంలో పనిచేసే ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ మాత్రం ఉండాలని ఇచ్చారు. సో భవిష్యత్తులో మనకి ఎక్కడైనా డెఫిసిట్ ఉన్న దగ్గర మనం రిప్రజెంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్కి మేరకు మనం అదనంగా ఇంకొక ఫంక్షనల్ అసిస్టెంట్ని మనం తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అది మేము సిఇఓ గారితో ఆ సందర్భానుసారం మేము కరస్పాండెన్స్ చేస్తున్నాం. ఇది రిగార్డింగ్ హెచ్ఆర్. ఇంకా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు కావాల్సిన మైక్రో అబ్జర్వర్స్ ఎక్కడైతే మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఈ మైక్రో అబ్జర్వర్స్ అన్నది అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్స్లో, పోస్ట్ ఆఫీస్లో, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మనం తీసుకొని దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా, హ్యూమన్ రిసోర్స్ పోర్టల్లో కూడా వాళ్ళ పేర్లు ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి మనకి ఇమీడియట్గా రేపు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ. ఈ ఎంసీసీకి సంబంధించి ఆల్ ఎంపీడీఓస్తో మనకి మొత్తం 34 టీమ్స్ని వేయటం జరిగింది. మనకి 28 మండలాలు, కొన్ని అర్బన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎంపీడీఓస్ మానిటరింగ్ అది సరిపోదు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకొని మనం టోటల్గా 34 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని వేయటం జరిగింది. సో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే తక్షణం రంగంలోకి దిగేది ఎంసీసీ టీమ్స్. సో వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఒక పోలీస్ కానీ నాన్ పోలీస్, అక్కడ ట్యాక్స్ పర్సన్స్, వీళ్ళందరితో కలిపి మనం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్గా మనం బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం 33 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే కొన్ని ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్, టీ జంక్షన్స్, వై జంక్షన్స్ ఉంటాయో మన రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, పోలీస్ చెక్ పోస్టులు, ఫారెస్ట్ చెక్ పోస్టులు కాకుండా ఎక్కడైతే మనకి జంక్షన్స్ వల్నరబుల్, ఎక్కడెక్కడైతే మనకి క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ, మెటీరియల్, ఫ్రీబీస్ లాంటివి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉందో అటువంటి జంక్షన్స్లన్నింటిలో కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. అవి 43 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. తర్వాత వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే వీళ్ళతో పాటు ఎక్కడైనా ఏదైనా మనం పట్టుకున్నా అక్కడ వెంటనే ఎవిడెన్స్ కోసం వాటి కోసం వీడియోలు అవి తీయటం, గ్రామాల్లోనే అక్కడ చేసి అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఎలా జరుగుతుంది, ఇవన్నిటికీ కలిపి ఒక వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటారు. అవి టోటల్ 7 ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఆల్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే మనకున్న 7 నియోజకవర్గాల్లోనూ ఆ 7 ఆర్ఓ ఆఫీసుల్లో, ఆర్ఓ ఆఫీస్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఏఈఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీసే ఆర్ఓ ఆఫీస్గా ఉంటుంది. సో అక్కడ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అన్నది కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూస్గా టీవీలో ఉన్న అన్ని ఛానల్స్ చూడటం, ఎక్కడైనా యాడ్వర్స్ న్యూస్ కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ వస్తే తక్షణం ఇక్కడి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్కి కానీ వెంటనే సమాచారం అందించి అక్కడ వెంటనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, సిటిజన్స్కి సంబంధించి రేపు ఎన్నికలు కూడా రాగానే ఒక యాప్ అందరికీ కూడా మనం మన పత్రికల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరందరూ కూడా టార్గెట్ ఫిక్స్ అయింది. తెలంగాణ బీజేపీ టార్గెట్ ఫిక్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలకు పైగా బీజేపీని గెలిపించాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొదటి సోషల్ మీడియా వారియర్స్ తో, ఆ తర్వాత ఎల్పీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కమల్ నాథుల క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక పనిలో పనిగా విపక్షాలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారాయన. కాంగ్రెస్ పాలనంతా కుంభకోణాలమయమైందని, ఆ 2 పార్టీలు లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. नरेंद्र मोदी जी के एजेंडा को और नरेंद्र मोदी जी की नीतियों को तेलंगाना के हर युवा के साथ पहुंचाने का काम आपको करना है. आज इस सभागार से जाने के बाद हर युवा, हर भाई, हर बहन ये तय कर जाए 400 पार तो करना ही है,
मगर ये 400 में 12 तेलुगु कमल तेलंगाना से भी भेज रहा है। मुझे बताओ, ये संकल्प लेकर यहां से जाएंगे? अरे यार जोर से बोलो, जाएंगे? 12 सीट जीतने का फैसला करते हैं? जोर से बोलिए, करते हैं? मोदी जी को 400 पार कराओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे? तेलंगाना में 12 से ज्यादा भाजपा सांसद जिताएंगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी बींचिए। తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100% కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తుంది. కొత్త వందే భారత్ సాధారణ సేవలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. अभूतपूर्व निवेश किया गया है और देश के हर हिस्से में किया गया है अत्याधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण। पिछले 10 वर्षों में किया गया है भारतीय रेल की विकास परियोजनाओं। और अब वो महत्वपूर्ण क्षण आ गया जब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपने आशीर्वाद वचनों से हम सभी का मार्गदर्शन करेंगे। माननीय प्रधानमंत्री महोदय से నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ అందుకు బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలీస్ నిర్బంధనలో చైతన్యపురిలోని తన నివాసంలో 3 రోజులుగా అశోక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఉగ్రవాదులాగా ట్రీట్ చేసి ఇంట్ల నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమరణ నిరాహార చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా మీరు ఈ అశోక్ ను ఇళ్లకెళ్లి బయటికి పంపించండి, లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళు వేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు బ్యాక్లాగ్, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా, రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గాని మాలాంటి వాళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా, ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులట్టుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి, బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి. అదే విధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్లీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్, రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది, టీచర్ పోస్టులు ఉగ్రవాదులాగా ట్రీట్ చేసి ఇంట్ల నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమరణ నిరాహార చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా మీరు ఈ అశోక్ ను ఇళ్లకెళ్లి బయటికి పంపించండి, లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళు వేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే
ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా, రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గాని మాలాంటి వాళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది. ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి, బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్లీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్, రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లా డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది టీచర్ పోస్టులు. పల్నాటి ప్రజల 70 ఏళ్ల కళ వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన శ్రీ అనిల్ కుమార్ యాదవ్, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీసీ అధ్యక్షులు, మాచెర్ల శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు, వినుకొండ శాసనసభ్యులు శ్రీ పెన్నెల్లి వెంకట్రామరెడ్డి, వైఎస్ఆర్సీసీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు మరియు శ్రీ కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.